అన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేసి అలా బీసీ బిల్ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా, ఎస్సీ బిల్కి సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా, అన్నిటికంటే ముఖ్యంగా సన్న బియ్యం గురించి మీరు ఏమైనా మాట్లాడిందా అంటే కేవలం మీకు సంబంధించిన అంశాలు వల్లవేసుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఒక పెద్ద ఆయన అంటుండే ఊసరవెల్లి రాత్రి మొత్తం నిద్రపోలేదంట. ఎందుకంటే మాకంటే మా కళ్ళ ముందే ఈ విధంగా రంగులు మార్చే కేసీఆర్ ఉన్నాక మా పరిస్థితి ఏంది, మా అస్తిత్వం ఏందని చెప్పి ఊసరవెల్లే భయపడే స్థితికి వచ్చిందని నేను అంటున్న. అబద్ధాలు చెప్పడానికి ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెట్టడానికి, నీ రాజరికాన్ని నీ దర్పాన్ని చూపించుకోవడానికి అంత పెద్ద ఎత్తున ప్రజల్ని హింసించాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాంట్లో ఏమైనా ప్రజాస్వామ్యం ఉందంటే ఒక్కడే, దాంట్లో ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డ ఇదంతా కూడా నామమాత్ర పాత్రలు. అంటే ఏంది, మళ్ళీ రాజరికాన్ని నియంతృత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా? గత సంవత్సరం నుంచి అసలు ప్రజలు హాయిగా ఉన్నారు. మీలాంటి ఏమంటారు అణిచివేత ధోరణితో పోలీసుల మీద ఒకటేసారి ప్రేమ వచ్చేసి పోలీసులను, తర్వాత పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మీరు స్వార్థానికి వాడుకుంటూ పోలీసు అందరికీ తెలుసు. మీరు బెదిరించినంత మాత్రాన మీ బుక్కులలో రాయిస్తే ఇక్కడ భయపడే పోలీసులు లేరు, ఎవరు లేరు. కాబట్టి కామ్గా ఇంకా మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారని భ్రమల నుంచి పక్కకు పోండి అని చెప్పి కేసీఆర్ గారికి హితవు లాంటి హెచ్చరిక.